క్షమించే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము యోహాను 8:11. ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయుకుమని ఆమెతో చెప్పెను. దండించడం, దిద్దడం అనేది రెండు వ్యత్యాసమైనటువంటి విషయాలు. ప్రకృతి సంబంధమైన మనుషుడైతే తనను తప్ప ఇతరులను విమర్శిస్తూ ఉంటాడు. ఆత్మ సంబంధమైన వ్యక్తి ముందు తనను తాను విమర్శించుకొని ఆ తరువాత ఇతరుల క్రియలను గూర్చి అనుకూలమైనటువంటి తాత్పర్యాన్నిస్తాడు. లోకానికి తీర్పు తీర్చడానికి నేను రాలేదు అని యేసయ్య చెప్తూ ఉన్నారు కదా. అంతకు ముందే లోకము తీర్పు తీర్చబడింది, ఇక తీర్పు తీర్చవలసిన పని లేదు. యేసు క్రీస్తు వారు ఈ లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు గాని పరీక్షించడానికే వచ్చారు. ఎవడైనను నా మాటలు విని గైకొనకుండిన ఎడల నేనతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చి తిని అని యోహాను సువార్త 12:47 వ్రాయబడింది. అయితే అది రక్షించే ప్రేమ, తీర్పు తీర్చలేక నిందించే ప్రేమ కాదు. వాక్యము పరలోకములో స్థిరపరచబడింది. ఆ వాక్యము ద్వారా లోకము తీర్పు తీర్చబడి దండించబడింది. పడిపోయినటువంటి మానవుని స్వభావాన్ని గూర్చి యేసయ్య గ్రహించారు. అది శిలువ ప్రభావంలోనికి వచ్చే వరకు అనేక శోధనలలో పడిపోతుంది. రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. ప్రకటన 12:10. నేరము మోపు స్వభావము క్రైస్తవ స్వభావము కాదు. వాక్య పరిచర్యలో చాలా ఆసక్తి కలిగి ఉద్రేకముతో కొన్ని పొరపాట్లు చేస్తాము. మనము మాట్లాడే ప్రతి మాట విషయము మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రకృతి సంబంధమైన మనుషుని మాటల వలె మన మాటలు నేరము మోపేవిగా ఉండకూడదు. నేరారోపణ చేసేవాడు అపవాది. మనము పాపము చేసిన మరు క్షణములోనే వాడు దేవుని ఎదుట మనపై నేరారోపణ చేసేస్తాడు. నీవెంత సహనము కలిగి ఉంటావో నీ జీవితము అంత శక్తివంతంగా ఉంటుంది. నేను సేవ ప్రారంభించిన తొలి దినాలలోనే ఇతరుల తప్పులను ఎత్తి చూపకూడదని దేవుడు నాకు నేర్పించాడు. అలా చేస్తే వారు నీకు శత్రువులవుతారని ప్రభువు చెప్పాడు. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలెను. 1 పేతురు 4:11. పరిశుద్ధాత్మని సూచనలను అనుసరించి మనము నడుచుకుంటే మనమే దేవోక్తులముగా మారిపోతాము. నీవు క్రీస్తును కలిగి ఉంటే పాపులను ఆకర్షిస్తావు. నీలో ఉన్నటువంటి శక్తి వారు చెడు మార్గములను తొలగించి వారికి పరిశుద్ధతను అందిస్తుంది. అట్టి కృపాధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.